అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2026-27కి బడ్జెట్ అంచనాలని కమిషనర్ గారు మా అందరి అనుమతితో ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత రాబడి వస్తుంది అన్నది చాలా క్లియర్గా చెప్పారు. అంతా బాగా జరిగింది అనుకున్న సమయంలో పద్మమ్మ గారు లెగిసి అభినందనలు తెలియజేసిన తర్వాత కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కానీ లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కానీ వైసీపీ సభ్యులు ఏమని చెప్తున్నారంటే, వాళ్ళు అడిగిన ప్రతి దానికి ఒక్కొక్క దానికి చెప్తాను, ఎక్కడ కుక్కలు అక్కడే ఉన్నాయంటున్నారండి. కనీస అవగాహన ఉందండి? కుక్కను చంపడానికి కానీ కుక్కని ఇక్కడ పట్టి వేరే దగ్గర వదిలేయడానికి కానీ రూల్ లేదు. ఇది కూడా తెలుసుకోలేకపోతున్నారు. పినార్పాలెంలో పెట్టిన కుక్కను పినార్పాలెంలోనే ఆపరేషన్ చేసి వదలాలి, శారదానగర్లో పట్టుకున్న కుక్కను శారదానగర్లోనే ఆపరేషన్ చేసినారు, మళ్ళీ శారదానగర్లోనే వదలాలి. ఇలాంటి కనీస అవగాహన లేకుండా ఎక్కడ కుక్కలు అక్కడే ఉన్నాయి, 7 లక్షలు ఏం చేశారని అడుగుతున్నారు. ఏమండి? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మోటార్లు కాలిపోతున్నాయి, ప్రతి నెల బడ్జెట్ పెడుతున్నారు, మా ఇంట్లో బోరు పోయిందా, ఇంట్లో మోటార్ పోయిందా అని అడుగుతున్నారు. మీరు ఒకసారి పత్రికా విలేకరులు అందరూ ఒకసారి ఆలోచించండి. ఇంట్లో మోటార్ ఎంతసేపు వేస్తారండి? 5 నిమిషాలు వేస్తే 1000 లీటర్స్ ట్యాంక్ నిండుతుంది. మళ్ళీ రెండో రోజో మూడో రోజు వేస్తారు. కానీ రక్షిత తాగునీటి పథకానికి మోటార్ ఎంతసేపు తిరుగుతుంది, అది ఎంత కెపాసిటీ ఉంటుంది అన్న టెక్నికల్ నాలెడ్జ్ లేదు. 24 గంటల్లో దాదాపు 12-18 గంటలు వాటర్ ఎక్కుతూనే ఉంటుంది ట్యాంకులకి. దుగ్గాడి నుంచి ఇక్కడ తీసుకురావాలి ట్యాంకులకి. పోతుంటాయి కామన్. ఏం మీ గవర్నమెంట్లో పోలేదా? మోటార్లు పోతుంటాయి, మోటార్లు బిగిస్తారు, ఏది జరిగితే జరుగుతూ ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. దాని గురించి చెప్తారు. మూడవది, శ్మశానాల గురించి చెప్తున్నారు. 15 లక్షలు పెట్టాం, గోడ కట్టామని. దేనికి కట్టారంటే ఆ గోడ అలాగ వాళ్ళే అభివృద్ధి చేసేసి ఉంటే మళ్ళా శ్మశానాల కోసం మున్సిపాలిటీ నిధులు ముట్టుకోకుండా అయ్యన్న పాత్రి గారు చొరవ తీసుకొని సొంతంగా సిమెంట్ ఫ్యాక్టరీలని, కెమికల్ ఫ్యాక్టరీలని కలిసి వాళ్ళ ద్వారా సీఎంఆర్ వాళ్ళని కలిస్తే ఈరోజు పార్కులు లేవు ఉన్నారు. ఆ శ్మశానమే ఒక పార్కులా కనబడుతుంది మీరు నిజంగా మంచి దృష్టితో చూస్తే. అంతంత బాగా కట్టిన శ్మశానాలని మీరు ఏం చేయలేదు అంటారు. మూడవది, ఇంకొక విషయం ఏంటి చెప్తారంటే, ఎజెండాలో జగనన్న కాలనీలు అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు. సరే ఒక మాట చెప్తాను, అంటే జగనన్న కాలనీ కట్టారు, ఊరు కట్టారు అంటున్నారు కదా. ఇప్పుడు గురందరపాలెంలో కట్టింది అక్కడ డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఎవరో వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి ఉంది. అది గురందరపాలెంకి చెందిందా, పెరిసిబడం మున్సిపాలిటీకి చెందిందా? ఇంత అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఏదో మాట్లాడేసాం, గంటలు మాట్లాడేసాం, జనాలు తప్పుదోవ పట్టిద్దాం అనుకుంటున్నారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అన్నది అయ్యన్న పాత్రి గారు ఇప్పుడు చూపిస్తున్నారు. 28వ వార్డులో, నా వార్డులో ఎప్పుడైనా సరే బాబు నీకు ఏ సమస్య ఉంది, నీకు ఈ గ్రాంట్ కావాలి అని అడిగిన పాపాన పోలేదు. లాస్ట్ 3.5 సంవత్సరాలుగా అయ్యన్న కాలనీలో ఇచ్చింది జీరో, ఏమీ లేదు. ఇప్పుడు దగ్గర లాస్ట్ టెండర్స్ గురించి కూడా చెప్తా. 50 లక్షల రూపాయలు పెట్టి టెండర్స్ పెడితే కాంట్రాక్టర్లు ఎవరో ముందు రాకపోతే ఒక కాంట్రాక్టర్ని కాలనీని బతిమలాడి వేస్తే సింగిల్ టెండర్లో పడ్డాయని చెప్పి మొత్తం వర్కులు క్యాన్సిలేషన్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. అంటే కాంట్రాక్టర్లను కూడా మెయింటెనెన్స్ ఎవరైనా మేనేజ్ చేసేస్తున్నారేమో అని చెప్పి సింగిల్ టెండర్ ఉంటే ప్రతి కాంట్రాక్టర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా వాటిని టెండర్లు పెట్టడం జరిగింది. 2-3 కాంట్రాక్టర్స్ వచ్చారు, అందులో L1 కాంట్రాక్టర్కి నిధులు ఇస్తున్నారు. ఇంత పారదర్శకంగా టెండర్స్ ప్రక్రియ జరుగుతుంటే 4 కాంట్రాక్టర్లు ఉన్నారు, 3 కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇదే ప్లేస్లో ఇదేసారి అడిగాను నేను, నామినేషన్ పద్ధతి మీద మీరు ఇద్దరు కాంట్రాక్టర్లు అన్ని నామినేషనే. ఏమంటే ఇదిగో మా దగ్గర జీవో ఉంది, ఈ జీవో ప్రకారం నామినేషన్ ఇచ్చేసుకోవచ్చు, ఇదే చెప్పేవారండి. మొత్తం వైసీపీ గవర్నమెంట్ అంతా నామినేషన్లే అయిపోయింది. ఇప్పుడు నేను లేకపోతే మేము ఎవరైనా పెడితే పార్టీ పరంగా పెట్టామంటారు. కనుక మీలో ఎవరైనా సరే ఆ 3.5 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాలు ఏ వర్కులు నామినేషన్ పద్ధతి మీద వెళ్ళాయి, ఎంత డబ్బులు టెండర్ మీద వెళ్ళిందని చెప్పి ఒక సమాచార హక్కు చట్టం ప్రకారం మున్సిపల్ ఆఫీసులో అడిగితే డీటెయిల్స్ వస్తాయి. ఇంత క్లియర్గా మేము ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే లేనిపోని బురద జల్లడానికి మాట్లాడిన మాటలు తప్పించి ఇంకేమీ లేదండి. అలాగే ఈరోజు కామిరెడ్డి సత్యనారాయణ గారిని స్టాండర్డ్ కౌన్సిల్గా ఎన్నుకున్నారు. ఆయనకు మరొకసారి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలు గమనించాల్సింది ఒకటే, మీకు అభివృద్ధి అనేది మీ కంటి ముందు కనబడుతుంది తప్పించి మాటల్లో కనబడదండి. మాటల్లో చెప్పే నాయకులు ఈసారి సీట్లో కూర్చున్నారు, రేపు ఇంట్లో కూర్చుంటారని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.